నమస్తే. మూడ్ ఆఫ్ ఆంధ్రకు స్వాగతం. తిరుమల లడ్డూ ప్రసాదం వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సుప్రీంకోర్టు 5 సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఇందులో సిబిఐకి సంబంధించి 2, అట్లే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన 2, ఒక సీనియర్ సేఫ్టీ అధికారి, ఫుడ్ సేఫ్టీ అధికారి ఉండాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో ఉంది. సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో ఈ విచారణ జరుగుతుందని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. రానున్న రోజుల్లో ఈ దర్యాప్తు ఎట్లా సాగుతుంది, అట్లాగే పరిణామాలు ఎట్లా ఉంటాయి, రాజకీయాలు ఏమన్నా ఇందులో మళ్ళీ చోటు చేసుకుంటాయా ఏంటి అనే విషయమై సీనియర్ రాజకీయ విశ్లేషకుడు పురుషోత్తం రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. ఎట్లా చూడాలా పురుషోత్తం గారు ఈ కమిటీ ఏర్పాటు, అట్లాగే రానున్న రోజుల్లో పరిణామాలు ఎట్లా ఉంటాయి? ఒకటి ఈ సుప్రీంకోర్టు స్పందించిన తీరు, ఏర్పడిన కమిటీ కారణంగా ఉత్పన్నమయ్యే పరిస్థితులు, దీని కారణంగా రాజకీయ పరిస్థితి. ఎందుకంటే శ్రీవారి లడ్డులో ఏం జరిగిందనే దానికన్నా ఈ 2 పార్టీల మధ్య గొడవ ప్రధానమైపోయింది. మధ్యలో పవన్ కళ్యాణ్ గారిది 3వ పార్టీ. ఇది ఎక్కువ అవడం వల్లనే సున్నితంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో మొట్టమొదటిగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆహ్వానించదగ్గ పరిణామం. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చాలా బ్రాడ్గా ఉంది. ప్రధానంగా సిట్ ఏర్పాటు చేసిన కారణంగా అందరికీ అనుమానాలు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఒక జడ్జిమెంట్ ఇచ్చేసినారు. దానికి ఆధారాలు లేవు, విచారణ లేదు. విచారణ ఆధారం 2 లేకుండా జడ్జిమెంట్ ఇచ్చేసినారు. కల్తీ కూడా మామూలు కల్తీ అని తీవ్రమైన వేదన కలిగించే పాయింట్ అది. దీనివల్ల ఏమవుతుంది, మనం చెప్పడం కాదు, సుప్రీంకోర్టు అడిగిన ఈ ప్రశ్న అడిగితే లాయర్ ఏం చెప్పలేదు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఒక జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఆయన కింద ఉన్న అధికారులు అందుకు భిన్నంగా ఉండరు అనే భావన ఏర్పడిన నేపథ్యంలో సిట్ పట్ల అందరికీ అభ్యంతరాలు వచ్చినాయి. ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఈరోజు ఇచ్చిన తీర్పులో సిట్ అధికారులు 2 ఉంటారు. సిట్ అధికారులు కాదు, రాష్ట్ర ప్రభుత్వ పోలీస్ నిఘా నుంచి ఒక 2 ఉంటారు, సిబిఐ నుంచి 2 ఉంటారు, సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణ ఉంటుంది, అన్నిటికన్నా మించి ఫుడ్ సేఫ్టీ నుంచి ఉంటారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇది ఈ పాయింట్ బలంగా పట్టుకుంది. మనందరూ జరిగిందా లేదా అంటూ మాట్లాడుతున్నాం. సుప్రీంకోర్టు చెప్పిన ఉత్పత్తి అయిన లడ్డులు పరీక్షించారా అనింది. వాళ్ళు తేల్చాలి, వాళ్ళది కాబట్టి జరిగిందా లేదో చూస్తారు. అది కూడా సీనియర్ ఫుడ్ సేఫ్టీ అధికారి ఉంటాడు. కాబట్టి కీలకంగా ఇది వాళ్ళు దూరదృష్టి ఆలోచించారు, రాజకీయంగా కూడా దూరదృష్టి ఆలోచించారు. ఉదాహరణకు కేవలం సిబిఐ ఉండింది అనుకుందాం, నేను కూడా సిబిఐ ఉంటుంది అనుకున్నా. సిబిఐ ఉంటే ఏమవుతుంది, రేపు ఏదైనా వాళ్ళు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం సంబంధాలు దిగినాయనుకో, సిబిఐ వాళ్ళు అట్లా చెప్తారు, లేనేస్తారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కూడా ఉండడం వల్ల ఎవరు సైడ్ లైన్ తీసుకోవడానికి స్కోప్, తప్పించుకోండదు. ఇది చాలా కరెక్ట్ డెసిషన్గా మంచి పరిణామం. ఎందుకంటే రేపు రాజకీయంగా బీజేపీ, తెలుగుదేశం మనం చూసాం కదా 2014 నుంచి 19 వరకు ఎట్లా ఉన్నారు, ఎట్ట కొట్లాడుకున్నారు. అంతే. అట్లాంటి పరిస్థితి వస్తే కూడా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు దాంట్లో ఉంటారు ఖచ్చితంగా. కాబట్టి అందరూ కలిసి నిర్ణయం తీసుకున్నట్టు ఉంటుంది. కాబట్టి రేపు ఏ కాంప్లికేషన్ వచ్చినా కూడా ఇబ్బంది రాకుండా ఉండడం కోసం సుప్రీంకోర్టు ఆలోచించిన తీరు చాలా బాగుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా హర్ట్ చేయకుండా, వీళ్ళు ఊరు ఉండకూడదంటే మొత్తం ఎత్తేహరి లేకుండా చాలా దూరదృష్టి ఆలోచించారు. పై వాళ్ళ పర్యవేక్షణ ఉంటుంది కాబట్టి ఎవరు తోక తిప్పడానికి అవకాశం ఉంది. పైపెట్టి సుప్రీంకోర్టు డైరెక్షన్ కాబట్టి వాళ్ళు కూడా ఎటపడితే అటు ఇంటర్ప్రిటేషన్ చేయడానికి కుదరదు. ఇంకొకటి మంచి పరిణామం ఏంటంటే ఇది దేవుడికి సంబంధించిన వ్యవహారం కాబట్టి ఎవరైనా కొంచెం భయంతో భక్తితో వ్యవహరించే. మామూలుగా ఇప్పుడు సొలిసిటర్ జనరల్ సమయం కావాలన్నాడు. అవును, ఏమని, మేము సిట్టుకో సరిపోతుందా ఇంకేమైనా కావాలని. సమయం కావాలని మామూలుగా వారం అటు వాయిదా వేస్తారు, కానీ ఒకరోజే ఇచ్చారు వాయిదా. అంటే సుప్రీంకోర్టు జడ్జిలు కూడా రాజ్యాంగబద్ధంగానే ఉంటారు. అట్ ద సేమ్ టైం ఒక భక్తుడికి సంబంధించి, భగవంతుడికి సంబంధించినవి కాబట్టి ఎక్కువ రోజులు ఉండడం మంచిది కాదు అనే భావన వాళ్ళకి కలిగింది. అది చట్టంలో లేకపోవచ్చు, రాజ్యాంగంలో లేకపోవచ్చు, కానీ కోట్లాది మంది భక్తులు సెంటిమెంట్ ఇష్యూ, ఈ రాజకీయ నాయకులు ఎట్టో వచ్చినట్టు మాట్లాడుకుంటున్నారు అనే ఉద్దేశంతో వాళ్ళు పాజిటివ్గా దించేసారు. ఈ పాజిటివ్నెస్ చూస్తూ ఉంటే తీర్పు ఫైనల్ ఏం జరిగింది అనేది కూడా చాలా పాజిటివ్గా రావడం అనేది మంచి పరిణామం. ఖచ్చితంగా ఇది ఆహ్వానించదగ్గ పరిణామంగా చూడాలి. ఇది ఎందుకంటే కోట్లాది మంది హిందువుల మనోభావాలకు సంబంధించింది కాబట్టి అది రాష్ట్ర ప్రభుత్వ అధికారులతోనే విచారణ చేయించడం వల్ల మళ్ళీ అనుమానాలకు తావిస్తుందనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వము సిట్టు వద్దు, కేవలం సిట్టు మాత్రమే వద్దు, కేంద్ర ప్రభుత్వ అజమాయిషిలో జరగాల అంటే కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉండే విచారణ సంస్థలతో దర్యాప్తు చేయించాలా అనే అభిప్రాయాన్ని సుప్రీంకోర్టుకు చెప్పింది. అందుకే సుప్రీంకోర్టు కూడా ఆ కోణంలో ఆలోచించి సానుకూలంగా స్పందించింది. ఖచ్చితంగా, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కూడా కొంచెం పొలైట్గానే ఆలోచించింది. ఇప్పుడు సిట్టు పూర్తిగా నిర్ద్వందం తిరస్కరించారనుకోండి, ఇంకొక రాజకీయ విమర్శలు, కేంద్ర ప్రభుత్వం కూడా తప్పు పట్టిందని, అలాగే దాన్ని యాక్సెప్ట్ చేశారనుకోండి, అనుమానాలకు ఆస్కారం లేకుండా, నిందలకు ఆస్కారం లేకుండా వాళ్ళ పర్యవేక్షణలో వీళ్ళ అధికారులు కూడా ఉంటే
రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి ఏం గొడవలు వచ్చినా రేపు ఏ ఫలితం వచ్చినా దాన్ని అంగీకరించాల్సిన పరిస్థితి సృష్టించారు. ఆ రకంగా వ్యూహాత్మకంగా కూడా ఇది మంచి పరిణామమే. రాష్ట్రం రాజకీయ పార్టీలు కూడా రేపు ఆ తీర్పు వస్తే ఎట్లా ఒకటి వాడుకుందాము అనడానికి స్కోప్ లేకుండా ఇది బిగించారని అనిపిస్తుంది. ఇంకోటి విచారణ సందర్భంగా ఈరోజు ఒక కీలక ఆదేశాలు ఇచ్చింది సుప్రీంకోర్టు. అదేంటంటే లడ్డు ప్రసాదంపై ఇక రాజకీయ కామెంట్ చేయొద్దు అని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఆగుతాయంటారా రాజకీయ? మొన్న జరిగిన వాక్యంలోనే జరిగింది. అయినా పవన్ కళ్యాణ్ గారు తొందరపడ్డారు, లేకపోతే ఏమైతే చేశాడు. కానీ ఇంకా మొన్న వ్యాఖ్యలు చేశారు, ఈరోజు ఆర్డర్లోనే ఉంది కాబట్టి చేయాలి. ఒకవేళ అందుకు భిన్నంగా ఎవరైనా ప్రవర్తించారనుకోండి అది కంటెంప్ట్ కోర్టుగానే మారుతుంది. సుప్రీంకోర్టు పరిశీలన చేయకపోవచ్చు. ఎవరైనా దాని మీద ఫిర్యాదు చేస్తే ఖచ్చితంగా ఇట్లాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు ఖచ్చితంగా ఇబ్బందికర పరిస్థితి వస్తుంది. అయితే మన రాజకీయ నాయకులు తెలియని వాళ్ళు కదా, లడ్డు గురించి మాట్లాడడం వేరే దాని గురించి మాట్లాడతారు. కాకపోతే ఒకటి నిజం, ఇట్లా మాట్లాడి ఏదైనా సరే ఈ తీర్పు త్వరలోనే రాబోతా ఉంది అనే భయం ఒకటి ఉంటుంది కదా. ఈరోజు ఎట్టబడితే అట్ట మాట్లాడేసి రేపు సుప్రీంకోర్టు దర్యాప్తు సమస్య ఏమీ జరగలేదని జైలు చేస్తే ఇప్పుడు మాట్లాడిన విలువ లేకుండా పోతుంది, రివర్స్ అయిపోతుంది. మీరు సుప్రీంకోర్టు ఈరోజు ఏర్పాటు చేయడానికి ఆదేశాలు ఇచ్చిన స్వతంత్ర కమిటీ నిజానిజాలు పారదర్శకంగా నిగ్గుదేస్తుందని భావిస్తున్నారు. ఆ నమ్మకం ఉందా మీకు? 100% భావిస్తారు. దానికి కారణం వాళ్ళు వ్యవహరించిన తీరే కాదు, ఫుడ్ సేఫ్టీ అధికారిని ఉండడం. స్పెసిఫిక్గా గతంలో కోర్టు చెప్పింది లడ్డూలు విచారించారా అన్నది. అది కీలకమైన ప్రశ్న. విచారించిన దాన్ని క్రాస్ ఎగ్జామినేషన్ చేసుకున్నారా అన్నది. కోర్టు ఆ మాట చెప్పినట్టు రేపు వాళ్ళు ఏం చేస్తారు, ఏ లడ్డుల పైన జరిగిందో ఆ లడ్డుల పైన చేస్తారు. తర్వాత ఒక గుజరాత్ ఇచ్చిన దాంతో ఆగరు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మైసూరు కానీ ఇంకో దానికని పంపించి క్రాస్ చెక్ చేసుకుంటారు, నిజాలు తేల్చేస్తారు. కాబట్టి ఇప్పుడు మనకు హోదా లేదు కానీ మనం ఇచ్చినా తెలుస్తాం అంతే కదా. టెస్ట్ రిపోర్ట్లే కదా, అదేం పెద్ద విషయం ఉంది, మనసు ఉండాలి తప్ప. కాబట్టి ఖచ్చితంగా ఇది ఈరోజు ఇచ్చిన తీర్పు కమిటీతో సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఇంకా రాజకీయాలు ఉండవు అంటే ఏదో రూపంలో రాజకీయ కామెంట్ చేస్తారేమో అని. ఖచ్చితంగా జరుగుతాయి, ఇప్పుడు ఆగదు. కాకపోతే ఒక భయం ఉంటుంది. దేవుడు అంటే భయం భక్తి లేకపోవచ్చు కానీ రాజకీయాలు అంటే భయం భక్తి ఉంటుంది కదా. ఇప్పుడు సుప్రీంకోర్టు ఎలా మన నిన్నటి విచారణ జరగకముందు తెలుగుదేశం ఎట్లా మాట్లాడింది, ఎప్పుడైనా సుప్రీంకోర్టు విచారణ తీసుకోబోతుందని తెలిసిన తర్వాత బాడీ లాంగ్వేజ్ మారిపోయింది అసలు. అందుకని ఖచ్చితంగా ఈ విషయంలో మార్పు వస్తుంది. ఎందుకంటే రేపు తీర్పు వచ్చేస్తుంది కదా. ఇప్పుడు మీరు టెస్ట్ చేసి ఇప్పుడు ఫుడ్ సేఫ్టీ అధికారి వచ్చిన వెంటనే అందరికీ వణుకుపడుతుంది. ఫుడ్ సేఫ్టీ అంటే ఏ ఫుడ్ సేఫ్టీ? జగన్మోహన్ రెడ్డి పైన విమర్శలు. జగన్మోహన్ రెడ్డి కాలంలో లడ్డులు తీసుకురావాలి ఉన్నాయా, ఆ రోజు నెయ్యి ఉందా? కాబట్టి ఇంకా అన్ని టెస్టులకు వచ్చేసరికి అంత ప్రాక్టికల్స్. ఈ రీత్యా చూసుకున్నప్పుడు ఖచ్చితంగా మనం 2-3 నెలలు మాట్లాడవచ్చు, మా ఇష్టం మాట్లాడచ్చు. 3 నెలల తర్వాత రిజల్ట్స్ వచ్చేసింది అనుకోండి, ఇప్పుడు 3 నెలలు మాట్లాడినంత రివర్స్ అయిపోతుంది. ఈ అధికార పార్టీ అయితే దాదాపు దీనిపైన అధికార పార్టీకి పవన్ కళ్యాణ్ గారు ఒక తేడా ఉంది. అధికార పార్టీకి భయం భక్తి 2 ఉంది. రాజకీయంగా పవర్లో ఉన్నారు కదా, ఈయనేమైంది ఏమైనా మాడేస్తాడు. కాబట్టి తెలుగుదేశం వైసీపీ వాళ్ళు భయంగానే మాట్లాడతారు, ఎందుకంటే వాళ్ళకి తేడా వచ్చేసిందంటే అధికారం పోతుంది. అందువల్ల ఖచ్చితంగా సుప్రీంకోర్టులో విచారణ ప్రభావం మొన్న కామెంట్లతోనే రాజకీయ పార్టీలో మార్పు వచ్చేసింది. రేపు ఖచ్చితంగా ఇప్పుడు వచ్చిన ఆదేశాలతో భయం కూడా వస్తుంది, మార్పు వస్తుంది. ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఇట్లే ఉంటాడా, ఇబ్బంది పడతాడా అనేది ఇంకా మనం చెప్పలేము. ఆయన ఒక్కడే మాట్లాడితే పెద్ద విలువ కూడా ఉంటుంది. సుప్రీంకోర్టు ఆదేశాలు మంచి పరిణామానికి దారితీస్తాయని పురుషోత్తం రెడ్డి గారు అభిప్రాయపడుతున్నారు. థ్యాంక్ యూ.